సో ఏదైతే పంజాబ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎవరైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క యంగ్ స్టార్స్ కి అయితే ఈ వీడియో అంకితం అని చెప్పేసి చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, పంజాబ్ లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఒక వ్యక్తికి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడం, మెసేజ్ చేయడం వల్ల ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే అక్కడ పంజాబ్ లో ఉన్నటువంటి ఒక రాడికల్ ఒక సిక్కు చంపేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం క్లియర్ గా మాట్లాడుకుంటే, అక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇన్స్టాలో అసభ్య కామెంట్ పెడుతుందని చంపేశారు. కామెంట్ పెట్టినందుకే చంపేశారు. నేను మళ్ళీ చెప్తా ఇంకా. సో ఇన్స్టా, ఫేస్బుక్ లో అసభ్య కామెంట్ పోస్టులు చేస్తుందని పంజాబ్ లోని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని దారుణంగా చంపేశారని చెప్పి తెలుసా ఉంది. సో కంచన్ కుమారి రాడికల్ సిక్కు నేత. సో అమృత్ ఆమెను చంపి డెడ్ బాడీని కారులో పడేసి కంచన్ అసభ్య కామెంట్ పెడుతుందనే ఒకే ఒక్క సమాధానంతోనైతే ఈ శిక్ష అయితే విధించాను అని చెప్పేసి ఎవరైతే అమృత్ పాల్ ఒక వీడియో తీసి మరి ఇది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో పంజాబ్ లో ఇలాంటి వాటికి అసలు తావే లేదు, మిగతా వారికి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి కూడా హెచ్చరించారు అమృత్ పాల్ అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఈ కేసులో అమృత్ పాల్ పరారయ్యారు. అంటే ఆలోచించండి, ఎవరైతే ఒక చిన్న మాట అంటే ఏవైతే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టినందుకే ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే రాడికల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో తను ఒక నేతగా చెప్తా ఉన్నారు అమృత్ పాల్ అనే వ్యక్తి. అమృత్ పాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ కంచన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారా లేకపోతే ఏం చేసి చంపేశారో తెలియదు. కానీ ఎవరైతే పంజాబ్లో ఇంకా ఎవరైనా ఇట్లాంటి కథలకు పాల్పడితే ఖచ్చితంగా మీకు కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి బుద్ధి చెప్తామని చెప్పేసి అమృత్ పాల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది కేవలం మన పంజాబ్, దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా పప్పులకు కాలేసినట్టే. ఎవరైతే బెంగళూరు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కామెంట్ పెట్టాడు అని చెప్పేసి ఒక సెలబ్రిటీనే, అతను ఒక విలన్ సెలబ్రిటీ, అతను అతి దారుణంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు ఇట్లాంటి కామెంట్ పెడతావా లేకపోతే నా ఫ్యామిలీకి ఇట్లాంటి కామెంట్ పెడతావా అని చెప్పేసి అతి దారుణంగా నరికి చంపి ఫైనల్ గా ఆ ఎవరైతే విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలనే ఆ ఏదైతే జైలు గోడల్లో తను ఇవాళ ఊచ లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంత దారుణంగా ఎంత తారస్థాయికి వెళ్ళిపోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో పంజాబ్ లోని ఏదైతే ఈ అమృత్ పాల్ ఎవరైతే ఉన్నారో కంచన్ని ఏ రకంగా అయితే చంపేశారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. అంటే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీ బతుకు మీరు బతకండి, 10 మంది బతుకులు ఎలా ఉన్నాయనే దానిపైన మీకు అవసరం లేదని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డదనే దానికి ఇది ఒక నిదర్శనం. కాకపోతే ఇది ఖచ్చితంగా ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. డెఫినెట్లీ పంజాబ్ పోలీసులు ఎవరైతే అమృత్ పాల్ని ఎలా శిక్షిస్తారు, అసలు ఎప్పుడు పట్టుకుంటారు, తను ఒక రాడికల్ ఫోర్స్లో ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ గ్యాంగ్ మరి వాళ్ళని పట్టుకుంటారా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా చాలా ఈజీ అయిపోయింది. ఇది ఒక అసాధారణమైనటువంటి వార్తల్లాగా కూడా మనము పరిగణించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్లు అనేది చాలా ఈజీ అయిపోయినాయండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా, ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి అనే దానిపైన మీకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదైతే పంజాబ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎవరైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క యంగ్ స్టార్స్కి అయితే ఈ వీడియో అంకితం అని చెప్పేసి చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, పంజాబ్లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఒక వ్యక్తికి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడం, మెసేజ్ చేయడం వల్ల ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ఒక రాడికల్ ఒక సిక్కు చంపేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం క్లియర్గా మాట్లాడుకుంటే, అక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇన్స్టాలో అసభ్య కామెంట్ పెడుతుందని చంపేశారు. కామెంట్ పెట్టినందుకే చంపేశారు. నేను మళ్ళీ చెప్తా ఇంకా. సో ఇన్స్టా, ఫేస్బుక్ లో అసభ్య కామెంట్ పోస్టులు చేస్తుందని పంజాబ్ లోని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని దారుణంగా చంపేశారని చెప్పి తెలుసా ఉంది. సో కంచన్ కుమారి రాడికల్ సిక్కు నేత. సో అమృత్ ఆమెను చంపి డెడ్ బాడీని కారులో పడేసి కంచన్ అసభ్య కామెంట్ పెడుతుందనే ఒకే ఒక్క సమాధానంతోనైతే ఈ శిక్ష అయితే విధించాను అని చెప్పేసి ఎవరైతే అమృత్ పాల్ ఒక వీడియో తీసి మరి ఇది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో పంజాబ్ లో ఇలాంటి వాటికి అసలు తావే లేదు,
మిగతా వారికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా హెచ్చరించారు అమృత్పాల్ అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ కేసులో అమృత్పాల్ పరారయ్యారు. అంటే ఆలోచించండి, ఎవరైతే ఒక చిన్న మాట అంటే ఏవైతే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టినందుకే ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే రాడికల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో తను ఒక నేతగా చెప్తా ఉన్నారు అమృత్పాల్ అనే వ్యక్తి. అమృత్పాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ కంచన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారా లేకపోతే ఏం చేసి చంపేశారో తెలియదు. కానీ ఎవరైతే పంజాబ్లో ఇంకా ఇట్లాంటి కథలకు పాల్పడితే ఖచ్చితంగా మీకు కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి బుద్ధి చెప్తామని చెప్పేసి అమృత్పాల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది కేవలం మన పంజాబ్, దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎవరైతే బెంగళూరు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కామెంట్ పెట్టాడు అని చెప్పేసి ఒక సెలబ్రిటీనే, అతను ఒక విలన్ సెలబ్రిటీ, అతను అతి దారుణంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు ఇట్లాంటి కామెంట్ పెడతావా లేకపోతే నా ఫ్యామిలీకి ఇట్లాంటి కామెంట్ పెడతావా అని చెప్పేసి అతి దారుణంగా నరికి చంపి ఫైనల్ గా ఆ ఎవరైతే విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలనే ఆ ఏదైతే జైలు గోడల్లో తను ఇవాళ ఊచ లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంత దారుణంగా ఎంత తారస్థాయికి వెళ్ళిపోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో పంజాబ్ లోని ఏదైతే ఈ అమృత్పాల్ ఎవరైతే ఉన్నారో కంచన్ని ఏ రకంగా అయితే చంపేశారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. అంటే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీ బతుకు మీరు బతకండి, 10 మంది బతుకులు ఎలా ఉన్నాయనే దానిపైన మీకు అవసరం లేదని చెప్పేసి కూడా. సో ఏదైతే పంజాబ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎవరైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క యంగ్స్టార్స్కి అయితే ఈ వీడియో అంకితం అని చెప్పేసి చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే పంజాబ్లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఒక వ్యక్తికి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడం, మెసేజ్ చేయడం వల్ల ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ఒక రాడికల్ ఒక సిక్కు చంపేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం క్లియర్గా మాట్లాడుకుంటే అక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే ఇన్స్టాలో అసభ్య కామెంట్ పెడుతుందని చంపేశారు, కామెంట్ పెట్టినందుకే చంపేశారు. నేను మళ్ళీ చెప్తా ఇంకా. సో ఇన్స్టా, ఫేస్బుక్ లో అసభ్య కామెంట్ పోస్టులు చేస్తుందని పంజాబ్ లోని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని దారుణంగా చంపేశారని చెప్పి తెలుసా ఉంది. సో కంచన్ కుమారి రాడికల్ సిక్కు నేత. సో అమృత్పాల్ ఆమెను చంపి డెడ్ బాడీని కారులో పడేసి కంచన్ అసభ్య కామెంట్ పెడుతుందనే ఒకే ఒక్క సమాధానంతోనైతే ఈ శిక్ష అయితే విధించాను అని చెప్పేసి ఎవరైతే అమృత్పాల్ ఒక వీడియో తీసి మరి ఇది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో పంజాబ్ లో ఇలాంటి వాటికి అసలు తావే లేదు, మిగతా వారికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా హెచ్చరించారు అమృత్పాల్ అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ కేసులో అమృత్పాల్ పరారయ్యారు. అంటే ఆలోచించండి, ఎవరైతే ఒక చిన్న మాట అంటే ఏవైతే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టినందుకే ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే రాడికల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో తను ఒక నేతగా చెప్తా ఉన్నారు అమృత్పాల్ అనే వ్యక్తి. అమృత్పాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ కంచన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారా లేకపోతే ఏం చేసి చంపేశారో తెలియదు. కానీ ఎవరైతే పంజాబ్లో ఇంకా ఇట్లాంటి కథలకు పాల్పడితే ఖచ్చితంగా మీకు కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి బుద్ధి చెప్తామని చెప్పేసి అమృత్పాల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది కేవలం మన పంజాబ్, దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎవరైతే బెంగళూరు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కామెంట్ పెట్టాడు అని చెప్పేసి ఒక సెలబ్రిటీనే, అతను ఒక విలన్ సెలబ్రిటీ, అతను అతి దారుణంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు ఇట్లాంటి కామెంట్ పెడతావా లేకపోతే నా ఫ్యామిలీకి ఇట్లాంటి కామెంట్ పెడతావా అని చెప్పేసి అతి దారుణంగా నరికి చంపి ఫైనల్ గా ఆ ఎవరైతే విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలనే ఆ ఏదైతే జైలు గోడల్లో తను ఇవాళ ఊచ లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంత దారుణంగా ఎంత తారస్థాయికి వెళ్ళిపోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో పంజాబ్ లోని ఏదైతే ఈ అమృత్పాల్ ఎవరైతే ఉన్నారో కంచన్ని ఏ రకంగా అయితే చంపేశారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. అంటే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీ బతుకు మీరు బతకండి, 10 మంది బతుకులు ఎలా ఉన్నాయనే దానిపైన మీకు అవసరం లేదని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డదనే దానికి ఇది ఒక నిదర్శనం. కాకపోతే ఇది ఖచ్చితంగా ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. డెఫినెట్లీ పంజాబ్ పోలీసులు ఎవరైతే అమృత్పాల్ని ఎలా శిక్షిస్తారు
అసలు ఎప్పుడు పట్టుకుంటారు? తను ఒక రాడికల్ ఫోర్స్లో ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ గ్యాంగ్ మరి వాళ్ళని పట్టుకుంటారా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా చాలా ఈజీ అయిపోయింది. ఇది ఒక అసాధారణమైనటువంటి వార్తల్లాగా కూడా మనము పరిగణించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్లు అనేది చాలా ఈజీ అయిపోయినాయండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా, ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి అనే దానిపైన మీకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదైతే పంజాబ్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎవరైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క యంగ్స్టార్స్కి అయితే ఈ వీడియో అంకితం అని చెప్పేసి చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, పంజాబ్లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఒక వ్యక్తికి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడం, మెసేజ్ చేయడం వల్ల ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ఒక రాడికల్ ఒక సిక్కు చంపేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం క్లియర్గా మాట్లాడుకుంటే, అక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇన్స్టాలో అసభ్య కామెంట్ పెడుతుందని చంపేశారు. కామెంట్ పెట్టినందుకే చంపేశారు. నేను మళ్ళీ చెప్తా ఇంకా. సో ఇన్స్టా, ఫేస్బుక్ లో అసభ్య కామెంట్ పోస్టులు చేస్తుందని పంజాబ్ లోని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని దారుణంగా చంపేశారు అని చెప్పి తెలుసా ఉంది. సో కంచన్ కుమారి రాడికల్ సిక్కు నేత. సో అమృత్ పాల్ ఆమెను చంపి డెడ్ బాడీని కారులో పడేసి కంచన్ అసభ్య కామెంట్ పెడుతుందనే ఒకే ఒక్క సమాధానంతోనైతే ఈ శిక్ష అయితే విధించాను అని చెప్పేసి ఎవరైతే అమృత్ పాల్ ఒక వీడియో తీసి మరి ఇది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో పంజాబ్లో ఇలాంటి వాటికి అసలు తావే లేదు. మిగతా వారికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా హెచ్చరించారు అమృత్ పాల్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈ కేసులో అమృత్ పాల్ పరారయ్యారు. అంటే ఆలోచించండి, ఎవరైతే ఒక చిన్న మాట అంటే ఏవైతే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టినందుకే ఎవరైతే ఆ మహిళను అతి దారుణంగా ఏదైతే రాడికల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో తను ఒక నేతగా చెప్తా ఉన్నారు అమృత్ పాల్ అనే వ్యక్తి. అమృత్ పాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ కంచన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారా లేకపోతే ఏం చేసి చంపేశారో తెలియదు. కానీ ఎవరైతే పంజాబ్లో ఇంకా ఇట్లాంటి కథలకు పాల్పడితే ఖచ్చితంగా మీకు కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి బుద్ధి చెప్తామని చెప్పేసి అమృత్ పాల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది కేవలం మన పంజాబ్, దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎవరైతే బెంగళూరు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కామెంట్ పెట్టాడు అని చెప్పేసి ఒక సెలబ్రిటీనే, అతను ఒక విలన్ సెలబ్రిటీ, అతను అతి దారుణంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు ఇట్లాంటి కామెంట్ పెడతావా లేకపోతే నా ఫ్యామిలీకి ఇట్లాంటి కామెంట్ పెడతావా అని చెప్పేసి అతి దారుణంగా నరికి చంపి ఫైనల్ గా ఆ ఎవరైతే విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలనే ఆ ఏదైతే జైలు గోడల్లో తను ఇవాళ ఊచ లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంత దారుణంగా ఎంత తారస్థాయికి వెళ్ళిపోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో పంజాబ్ లోని ఏదైతే ఈ అమృత్ పాల్ ఎవరైతే ఉన్నారో కంచన్ని ఏ రకంగా అయితే చంపేశారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. అంటే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీ బతుకు మీరు బతకండి, 10 మంది బతుకులు ఎలా ఉన్నాయనే దానిపైన మీకు అవసరం లేదని చెప్పేసి కూడా